పరాకాష్ఠకు చేరిన వ్యూస్ పిచ్చి, కూతురితో తండ్రి వికృత చేష్టలు, తల్లి సైతం సపోర్ట్ చేస్తూ పిచ్చి వేషాలు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇంటర్నెట్ యుగంలో లైక్లు, వ్యూస్, ఫాలోవర్ల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. పవిత్రమైన కుటుంబ బంధాలను, సామాజిక విలువలను నడి రోడ్డుపై భ్రష్టు పట్టిస్తున్నారు. లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక కుటుంబం చేస్తున్నటువంటి వికృతమైనటువంటి కంటెంట్ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారడంతో పాటు నెటిజన్ల నుండి సైతం తీవ్ర ఆగ్రహాన్ని మూటగట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళ్తే, ఇన్స్టాగ్రామ్లో తండ్రి, తల్లి, కూతురు కలిసి ఒక ఫ్యామిలీ అకౌంట్ నడుపుతున్నారు. అయితే ఈ అకౌంట్ నుంచి సమాజం తలదించుకునేలా అత్యంత ఘోరమైన, అసభ్యకరమైనటువంటి కంటెంట్ను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని ఒక అత్యంత చెడు సందేశాన్ని, వికృత సంస్కృతిని వీరు ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ చెత్త కంటెంట్ను చూడడానికి ఏకంగా 86,000 మందికి పైగా ఫాలోవర్లు ఉండడం సామాజిక విశ్లేషకులను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. స్టార్టింగ్లో ఈ అకౌంట్లో తల్లి, కొడుకుల వీడియోలు వచ్చేవి. అందులో వారిద్దరూ అసభ్యకరంగా ఒకరినొకరు అంటుకుంటూ రీల్స్ చేసేవారు. నెటిజన్లు దీనిపై చీదరించుకుంటున్నాగానే ఇప్పుడు మరో దారుణమైనటువంటి కంటెంట్ను తెరలేపారు. అంటే ఇప్పుడు ఇంకొక కంటెంట్ ఏంటంటే, తండ్రి కూతుళ్ళ బంధాన్ని కూడా వదలకుండా వికృత చేష్టలు మొదలుపెట్టేశారు. తండ్రి తన యవ్వనంలో ఉన్నటువంటి కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ, స్మూత్ చేస్తూ అసభ్యకరంగా అయినటువంటి వీడియోలు తీసి పోస్ట్ చేస్తుండడం. ఒక కూతురికి తండ్రితో ఉండేటువంటి బంధం ఎంతో అమూల్యమైనది, గౌరవప్రదమైనది. కానీ కేవలం వ్యూస్, ఫాలోవర్ల వేటలో పడి ఆ పవిత్రమైనటువంటి బంధం యొక్క గౌరవాన్ని ఈ కుటుంబం మట్టిపాలు చేస్తుందని నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. డబ్బులు, వ్యూస్ కోసం సోషల్ మీడియాలో బంధాలను ఇంతలా భ్రష్టు పట్టిస్తారా? ఏ తండ్రి అయినా తన కూతురితో ఇలా ప్రవర్తిస్తాడా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వికృత కంటెంట్ను అరికట్టడానికి, బంధాలను బజార్న పడేస్తున్నటువంటి ఇలాంటి అకౌంట్లపై డిజిటల్ ప్లాట్ఫామ్లలో కఠినమైనటువంటి నిబంధనలు, చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలని నెటిజన్లు సైతం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సోషల్ మీడియాకి వాళ్ళు ఎవరు, ఏంటి అనేది తెలియదు. బట్ వాళ్ళు తల్లి కూతురా, లేకపోతే భార్యాభర్తల, అన్న చెల్లెళ్ళ, ఇలా వాళ్ళకి ఏదున్నా అంటే వాళ్ళ మధ్య బంధం అనేది సోషల్ మీడియాకు తెలియదు. సో కానీ డెఫినెట్గా అది కొంచెం ఇప్పుడున్నటువంటి రూల్స్ కానీ, లేకపోతే కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని విధానమైనటువంటి అలవాట్లు ఉంటాయి. సో అవి కాకుండా మేజర్గా అక్కడ తండ్రి కూతుళ్ళటువంటి ఆ కంటెంట్ ఏదైతుందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఎంత నీచంగా ఆ కంటెంట్ను పోస్ట్ చేస్తున్నారంటే, దానికోసం కంప్లీట్గా ఒక ఉద్యమంలా ఆ కంటెంట్ను ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటి ఒక పేరుతోటి ఆ కంటెంట్ని నడుపుతున్నారు. సో బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్ అంటే మనందరికీ తెలిసిందంటే డ్యాన్స్ చేస్తున్నారు, దాని తర్వాత కొత్త టాలెంట్స్ని బయట పెడుతున్నారు. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ నుంచే మనకి ఇప్పుడు దర్శనం ఇస్తుంది, అది వేరే విషయం. కానీ ఆ బోల్డ్ కంటెంట్ని దాటి మరి ఒక తండ్రి కూతురు ఇలాంటివైనటువంటి ఒక వీడియోలు చేయడం నిజంగా చాలా అభ్యంతరకరమైనటువంటి విధంగా చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటివి కంటిన్యూ అయితే రేపటి రోజు అంటే ఇప్పుడు సొసైటీలో జరిగేటువంటి రేప్స్ కావచ్చు, లేకపోతే మానవ, ఇవన్నీ కూడా ఇలాంటి కంటెంట్ నుంచాలంటే వరుసలు అండ్ దాని తర్వాత వాయులు, వరుసలు అనేటువంటి అన్నీ కూడా మరిచి ఇలాంటి ఒక కంటెంట్ని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్లో అది ఒక తప్పు కాదు అనేటువంటి భావనని కంప్లీట్గా వాళ్ళ మైండ్లోకి ఎక్కించిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. సో ఇలా చూసేటువంటి కంటెంట్ని చూసిన తర్వాత అవి కామన్ అయిపోవడం, దాని తర్వాత ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం, అలాంటివన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు ఈ కంటెంట్ల వల్ల అని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. సో ఇలాంటి కంటెంట్స్ డెఫినెట్గా అసలు ఆ కంటెంట్ ఏంటి, సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో సగం వరకు కూడా ఎక్కువగా బూతునే చూపిస్తున్నారన్న కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ ఒక 10 మంది ఒక గ్రూప్గా ఉంటే అక్కడ బహిర్గతంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడని పరిస్థితి, ఎందుకంటే అలాంటి ఒక కంటెంట్ మన స్క్రీన్లోకి వస్తుంది. సో కాబట్టి వీటన్ని కొంచెం అవాయిడ్ చేసి, దానికంటే ఏదైనా ప్రభుత్వాలు కంప్లీట్గా ఇలాంటి ఒక బోల్డ్ కంటెంట్, న్యూడ్ కంటెంట్ని కొంచెం కఠినంగా నిబంధనలు కానీ, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు ఏదైనా తీసుకుంటే బాగుంటుందని కూడా డెఫినెట్గా నెటిజన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు.